అయింది ఇప్పుడు మంచి అయింది. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎట్లుందో చెప్పు. మంచి ఉంది టేస్ట్ గా, మీరు చేసి చూడండి. హలో హాయ్ గుడ్ మార్నింగ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు పెసరపప్పు ఉప్మా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఇందులో ఆవాలు జీలకర్ర, ఇప్పుడు ఇందులో గ్రీన్ పెసర్లు, శనగపప్పు, పల్లీలు ఇవి వేగిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ టమాటా 3 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కచ్చా పచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇట్లా ఉంటే కొంచెం మనకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, మరీ మెత్తగా నూరుకోవద్దు. ఇప్పుడు ఇందులో ఉప్పుని యాడ్ చేసుకుందాం. అయితే నేను కర్నూలు రవ్వ తీసుకుంటున్నా, దొడ్డు రవ్వ. ఇంతకుముందు కూడా ఉప్మా చూపించిన, అట్లా కాకుండా ఇది ఇంకో వెరైటీ అనమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక్క రవ్వకి 2.5-3 వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మనం కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3 యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను 2.5 పోసుకుంటున్నా. దొడ్డు రవ్వ. ఓకే, ఇప్పుడు ఇది మరిగించుకుందాం. నేనైతే కరివేపాకు చాలా ఫ్రెష్ ఉంది కాబట్టి పోపులో వేసుకోలేదు, కొంచెం ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ మరిగేటప్పుడు మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి. కొంచెంసేపు మరిగిన తర్వాత మనం రవ్వని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ రవ్వ తీసుకున్నా. ఇప్పుడు బాగా ఉడికించుకుందాం. సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి. ఇంకోటి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. నేను కొత్తిమీర, కరివేపాకు 2 యాడ్ చేసుకుంటున్నా. చాలా ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగా సూపర్ వస్తుంది అనమాట. ఇంకోటి ఎవరైనా కొంచెం రవ్వ తినని వాళ్ళ కోసము మనం 3 పోసుకోవాలన్నమాట ఒకటికి. గ్రీన్ పెసర ఉప్మా అన్నమాట ఇది. గ్రీన్ పెసర. వావ్, ఉప్మా అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మా ఉప్మా అయితే చాలా బాగా రెడీ అయిందనమాట. ఇప్పుడు ఇది టేస్ట్ చూపిద్దాం. ఇప్పుడు ఈ ఉప్మాని మా పెద్దమ్మ టేస్ట్ చేస్తుంది అనమాట. ఎట్లుందో చెప్తుంది పెద్దమ్మ. ఒక్క నిమిషం తిని చెప్పు పెద్దమ్మ. అయింది ఇప్పుడు మంచి అయింది. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎట్లుందో చెప్పు. మంచి ఉంది టేస్ట్ గా, మీరు చేసి చూడండి.